హే వియర్స్, వెల్కమ్ టు అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. లాస్ట్ వీడియోలో నేను జంక్షన్ బ్యాగ్స్ ఎలా తయారు చేసుకోవాలి చూపించాను. సో దాంట్లో ఏంటంటే నేను కనెక్షన్స్ ఎలా ఇవ్వాలి అనేది చూపించాను. సో ఒకవేళ ఆ వీడియో కనుక చూడకుండా ఉన్నట్లయితే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ఏం చేస్తామంటే వీటికి కనెక్షన్స్ ఎలా ఇస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇదైతే రెడీ చేసామో సో దీన్ని ఎలా వాడుకోవాలి అంటే ఫస్ట్ కనెక్షన్స్ అనేవి మనం ఇవ్వాలి. ఎలా చేద్దాం అనేది చూద్దాం. సో అందరికీ తెలిసిన విషయమే, ఫేసు న్యూట్రల్ అనేది ఉంటుంది. ఓకే, సో ఎప్పుడైనా మనము కిందే ఫేస్ తీసుకుంటాము, పైన న్యూట్రల్ ఇస్తాము. సో ఇక్కడ కూడా మీరు గమనించవచ్చు. మీరు కనుక చూస్తే ఇక్కడ ఎల్ అని ఉంటుంది, ఇక్కడ ఎన్ అని ఉంటుంది. ఇది వచ్చేసి న్యూట్రల్, ఎల్ అంటే లైన్. సో అది మనం ఫేస్ అని అంటాం, ఫేస్ అని కానీ లైన్ అని కానీ అంటాం. సో ఫస్ట్ మనము ఈ కిందనున్న వాటికి కనెక్షన్స్ తీసుకొని తర్వాత దానికి ఫేస్ కలుపుకొని నెక్స్ట్ న్యూట్రల్ కలుపుతాం. ఇది ఎర్త్ అవుతుంది ఇప్పుడు. సో ఎలా చేయాలి అనేది ఒక్కసారి నేను ఈ వీడియోలో చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. సో ఈ స్క్రూస్ అనేది ఇలా కొద్దిగా లూజ్ చేసుకుంటే ఇక్కడ మీకు గ్యాప్ అనేది వస్తుంది. సో వైర్ అనేది పంపించుకునేదానికి. సో ఇక్కడ కూడా అంతే, మీరు గమనించవచ్చు. వీటన్నిటికి కూడా అలాగే గ్యాప్ ఉంది. సో నేనేం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాపర్ వైర్ అనేది తీసుకున్నాను. సో ఇదే ఎందుకు తీసుకున్నాను అంటే మీకు నార్మల్ వైర్కి దీనికి చాలా తేడా ఉంటుంది. ఇది స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ ఇంకోటి ఏంటంటే మీకు ఈజీగా దీనిలోకి పంపించడానికి ఈజీగా అవుతుంది. మామూలు వైర్ కానీ తీసుకుంటే చాలా టిపికల్గా అవుతుంది మీకు. అది కూడా ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను నేను ఒకసారి. సో ఇప్పుడు ఇలాగా దీనికైతే ఇచ్చేసాను. ఒక 2 పిన్ సాకెట్కి మరియు స్విచ్కి కనెక్షన్ అనేది ఇచ్చాను. సో నెక్స్ట్ మిగతా వాటికి కూడా మనం కనెక్షన్స్ ఇవ్వాలి కాబట్టి ఈ వైర్లోనే కొంత పార్ట్ అనేది తీసుకొని ఎలా చేయాలో చూపిస్తాను నేను. సో ఒక వైర్ కట్టర్ అనేది కొనుక్కుంటే మీరు ఈజీగా ఈ వైర్ని అనేది రిమూవ్ చేయొచ్చు. చూసారా, చాలా ఈజీగానే చేశాను నేను. దీంట్లో మీరు టిపికల్గా చేయాల్సిందంటూ ఏమీ లేదు. దీనికోసంగా ఏ సబ్జెక్టులు పాస్ అవ్వడం కానీ, ఏం చేయడం కానీ, ఎవరో చేస్తే చూడడం కానీ చేయాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ వేలో మనమే చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ 2 న్యూట్రల్ అవుతాయి. ఇది స్విచ్ నుంచి వచ్చిన ఫేస్ ఈ 2 పిన్ సాకెట్కి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీనికి ఈ 3 పిన్ సాకెట్కి కూడా ఫేస్ కావాలి కాబట్టి ఇక్కడ నుంచి ఒక వైర్ని ఇక్కడ లింక్ చేస్తాం. సో ఇప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ డైరెక్ట్గా సప్లైలో నుంచి వచ్చే ఒక ఫేస్ వైర్ని ఇక్కడ కనెక్ట్ చేస్తాం, న్యూట్రల్ని ఇక్కడ కనెక్ట్ చేస్తాం. సో మీరు చూసినట్లయితే ఇప్పుడు ఇక్కడ ఫేస్ వైర్ని కనెక్ట్ చేస్తే ఇలా స్విచ్ చేసినప్పుడు ఈ రెండిట్లోకి పవర్ సప్లై వస్తుంది. స్విచ్ ఆపినప్పుడు ఆటోమేటిక్గా ఫేస్ ఆగిపోతుంది. సో ఇంతేనండి, ఇలాగే చేసుకోవడం దీన్ని. అంతకుమించి దీంట్లో బ్రహ్మ విద్య ఏం లేదు. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ 2 వైర్లని కలుపుతాను. అంటే సో ఇది ఫేస్ వైర్ అవుతుంది. ఇక్కడ లైన్ అని ఉన్న దగ్గర మీరు చూస్తున్నారు కదా, ఈ లైన్ ఉన్న దగ్గర నేను ఫేస్ వైర్ కలుపుతాను. నెక్స్ట్ న్యూట్రల్ని కామన్ చేస్తాను. నెక్స్ట్ కనెక్షన్స్ ఎలా తీసుకోవాలో చూపించినట్లుగానే ఇప్పుడు ఇక్కడ న్యూట్రల్ వైర్ని కలుపుతున్నానండి. సో ఇది వచ్చేసి 2 పిన్ సాకెట్కి ఒక న్యూట్రల్ వైరు. ఇక్కడ ఈ న్యూట్రల్ వైర్కి దీన్ని కలుపుతున్నాను. చూసారా, అంతే సింపుల్. సో ఇప్పుడు ఈ స్క్రూస్ అనేవి టైట్ చేస్తాం. ఇతరత్ర ప్రాబ్లమ్స్ లేకుండా ఒకవేళ మనం ముందర సైడ్ ప్లగ్ పెట్టినప్పుడు తీసినప్పుడు ఇవి ఎలాగో కదులుతాయి కాబట్టి ఆ కదలికలకి వైర్లు కదిలి షార్ట్ సర్క్యూట్ కాకుండా ఎప్పుడైనా సరే స్క్రూస్ అనేటివి చాలా టైట్గా చేసుకోవాలి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనము ఈ న్యూట్రల్ని
ఇలా చేస్తాము. దీన్ని కొంచెం టైటే చేశాను. ఎందుకు చేశానంటే సో మెయిన్ సప్లైలోంచి న్యూట్రల్ దీనికి మళ్ళీ కనెక్ట్ చేసినప్పుడు ఈ స్క్రూ లూజ్ చేయాల్సి వస్తుంది, అందుకని అప్పుడు చేస్తాము. సో ఇప్పుడు న్యూట్రల్ వైరు ఇది అయిపోయింది. ఇప్పుడు ఫేస్ వైర్ అనేది దీని నుంచి దీనికి కనెక్షన్ ఇవ్వాలి, అదొకటే పెండింగ్ ఉంది. ఇప్పుడు అదేలాగా చేద్దాం, చూద్దాం. ఓకే, మళ్ళీ ఈ ఫేస్ వైర్ని కలపడానికి ఇక్కడి నుంచి ఇక్కడికి నేనేం చేశానంటే ఈ 180 వైర్ని కొద్దిగా చెక్కి తీసుకున్నాను, సో వైర్ కటర్ తోటి. సో ఇప్పుడు ఈజియెస్ట్ వేలో మనం ఏం చేస్తామంటే దీనికి ఈ వైర్ని ఇలా కలిపేస్తాం. చూశారు కదా, సింపుల్ వేలో మనము ఫేస్ న్యూట్రల్ని ఎలా కలుపుకోవచ్చు, సారీ ఫేస్ని కామన్ ఎలా చేసుకోవచ్చు, తర్వాత న్యూట్రల్ని ఎలా చేయొచ్చు చూడండి. సో ఇంకా వీటితో మనకి పని ఏం లేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే టైట్గా స్క్రూస్ అనేవి ఫిట్ చేస్తాం. చూసారు కదా, ఇంతే. మనం ఎంత టైట్ చేసుకుంటే అంత మంచిది. ఓకే, సో ఇప్పుడు దీన్ని కూడా మనం టైట్ చేసేస్తాం. ఎందుకంటే ఫేస్ వైరు ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడ స్విచ్కి ఇస్తాం. ఇది ఫేస్ వైర్ అవుతుంది ఇక్కడ ఇచ్చేది. అప్పుడు స్విచ్ చేయగానే దీంట్లోకి ఫేస్ అనేది వస్తుంది. న్యూట్రల్ ఎప్పుడు డైరెక్ట్గానే ఇస్తాం కాబట్టి న్యూట్రల్కి ఈ వైరు. సో కనెక్షన్స్ అనేవి అయిపోయాయి. ఇంతే, చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం. సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఈ 180 వైర్ ఇందాక చెప్పాను. సో ఆబ్వియస్లీ మనం ఏంటంటే ఫేస్కి న్యూట్రల్కి సపరేట్గా తీసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు 2 వైర్లు ఉన్నాయి, 180 వైర్లు. సో వీటిని ఏం చేస్తామంటే ఒకటి ఫేస్కి కలుపుతాం, ఒకటి న్యూట్రల్కి కలుపుతాం. ఏది ఫేస్ ఏది న్యూట్రల్ అనేది మీరు ఇచ్చేటప్పుడే దానికి ఏదైనా ఒక కొండ గుర్తు పెట్టుకోవచ్చు, ఐ మీన్ టేప్ చుట్టి పెట్టుకోవడం కానీ అలా చేస్తే సో మనము మెయిన్ సప్లైలో కలిపేటప్పుడు ఫేస్ ఏది న్యూట్రల్ ఏది అనేది తెలుస్తుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది న్యూట్రల్ వైర్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు నేను న్యూట్రల్కి కలుపుతున్నాను కాబట్టి సో ఇందాక చెప్పాను కదా మీకు ఎందుకు ఈ స్క్రూని కొంచెం లూజ్ చేసి పెట్టాను అనేది. సో కారణం ఇదే. సో దీన్ని ఇలా టైట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇది ఫేస్ వైర్. సో ఫేస్ వైర్ ఎక్కడ ఇస్తామంటే ఇది స్విచ్ దగ్గర, స్విచ్కి ఇక్కడ ఉంది కదా. సో దీన్ని లూజ్ చేసి ఇక్కడ ఫేస్ వైర్ అనేది ఇస్తాం. దీనికి 2 పద్ధతులు ఉన్నాయండి. ఒకటి వచ్చేసి మీరు ఈ వేరే చివర అంటే ఇప్పుడు ఈ 2 చివర్లు ఇక్కడ కలిపాం ఫేస్ న్యూట్రల్, ఇంకో 2 చివర్లు వైర్ పార్ట్ ఉంటుంది కదా, దానికి మీరు ఏం చేయొచ్చు అంటే ఒక 2 పిన్ సాకెట్ 3 పిన్ సాకెట్ అన్న ప్లగ్ తీసుకొని దానికన్నా కనెక్షన్ ఇచ్చి పెట్టుకోవచ్చు. లేదు ఇది డైరెక్ట్గా బోర్డులో నుంచి కనెక్షన్ ఇచ్చుకున్నామంటే మీ ఇష్టం. సో ఇక్కడ వైర్ పెట్టుకునే దానికి ఉంటుంది. సో మనం ఏం చేస్తాం, ఆల్రెడీ కనెక్షన్ ఇచ్చేసాం కాబట్టి సో దీన్ని ఇలా నీట్గా పైకి లాగేసుకుంటే సరిపోతుంది. మీరే చూడండి, చక్కగా ఒక ప్రొఫెషనల్లీ చేసినట్లే ఉంది, కానీ దీంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఎవరైనా చేసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు దీన్ని. కాకపోతే మీరు కలిపేటప్పుడు ఫేస్ ఏది న్యూట్రల్ ఏది అన్నది మాత్రం మీకు తెలుసుంటే సరిపోతుంది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే వీటిని కలిపేస్తున్నాను. రైట్, అయిపోయింది, అంతే. సో ఆల్రెడీ వీటికి స్క్రూస్ ఇచ్చుంటాడు మీరు తీసుకున్నప్పుడు. ఆ స్క్రూస్ 4 సైడ్స్ మనం టైట్ చేసేసుకుంటే పని అయిపోతుంది, అంతే. ఇదిగోండి, ఈ స్క్రూస్ ఇచ్చారు దీంతో పాటు. సో ఇవి ఎలా పెట్టుకోవడం, ఎందుకంటే ఇంకా అయిపోయింది, దీన్ని మనం తీయము కాబట్టి టైట్గా స్క్రూస్ అనేవి టైట్ చేసేసుకోవడమే. చూసారు కదా, ఒక కనెక్షన్ బాక్స్ని కానీ ఒక చిన్న రకమైన స్పైక్ కానీ ఎలా తయారు చేసుకోవాలో ఇదే విధంగా స్పైక్ కూడా తయారు చేసుకోవచ్చు.
స్పైక్ కూడా మీకు అవసరం ఏం లేదు. జస్ట్ మీ రిక్వైర్మెంట్ ఏంటి, ఇప్పుడు 4 3 పిన్ సాకెట్స్ కావాలా, ఎన్ని 3 పిన్ సాకెట్స్లో ఎన్ని 2 పిన్ సాకెట్స్ కావాలి, ఎన్ని స్విచ్లు పెట్టుకోవాలనుకుంటున్నారో దాని ప్రకారంగా చెబితే ఎలక్ట్రిక్ షాప్లోనే ఇస్తారు. దీనికంటూ ఒక పెద్ద టెక్నాలజీ కానీ ఒక పెద్ద సబ్జెక్టు కానీ మనం ఏం వాడాల్సిన అవసరం లేదు. వెళ్ళి మన రిక్వైర్మెంట్ చెప్తే వాళ్ళే చెప్తారు. సో ఇదండి ఒక చిన్న జంక్షన్ బాక్స్ అని కానీ కనెక్షన్ బాక్స్ అని కానీ స్పైక్ అని కానీ అంటారు, తయారు చేసుకోవడం ఇలా ఉంటుంది. దాని కనెక్షన్స్ తోటి నేను ఈ వీడియోలో చూపించాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.